అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ అనేటువంటి దినేష్ చౌదరి గారు ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, రీసెంట్గా దావోస్కి వెళ్ళిన రేవంత్ రెడ్డి గారు 2 లక్షలకు పైగా కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారని అంటున్నారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఒకవేళ కనుక నిజంగా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు అంటే 2 లక్షల పైన కదండి, ఆయన చెప్పిన సంఖ్యనే 1,78,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినాం అనుకుంటే చెప్తున్నారు. తెస్తే నిజంగా అవి మెటీరియలైజ్ అయ్యి ఇక్కడ కనుక పరిశ్రమలు ఏర్పడి ఇక్కడ యువతకి ఆ ఉద్యోగాలు వస్తే నిజంగా మేము సంతోషిస్తాం ఒకవేళ కనుక అయితే. కానీ మేము చెప్పేది ఏంటంటే, గడిచిన సంవత్సరం కూడా రేవంత్ రెడ్డి గారు దావోస్ వెళ్ళారు. 40,000 పైచిలుకు కోట్లతోని ఒప్పందాలు చేసుకున్నాము, ఇక్కడ పరిశ్రమలు రాబోతున్నాయని చెప్పారు. మరి గడిచిన సంవత్సరంలో ఆయన చేసుకున్న ఒప్పందాల్లో ఒక్క కంపెనీ అయినా ఇక్కడ ఏర్పడిందా, ఒక్క ఉద్యోగమైనా ఇవ్వగలిగారా అనేది ఒక ప్రశ్న. రెండోది, ఆయన చెప్పుకున్న దానిలో అతిపెద్ద పెట్టుబడి ఏదైతే తీసుకొచ్చినాం ఈసారి అంటున్నారో అది అమెజాన్ వాళ్ళే. సరే, ఆయన పాపం అవగాహన లేక దాన్ని అమెజాన్ వెబ్ సిరీస్ అన్నాడు, కానీ అది వెబ్ సిరీసో ఓటీటీ ప్లాట్ఫామో కాదండి. అమెజాన్ వెబ్ సర్వీసెస్ వాళ్ళు వాళ్ళ డేటా సెంటర్ల యొక్క కెపాసిటీని పెంచుతున్నారు. అది ఇలా కొత్తగా జరిగింది కాదు. గతంలో కేటీఆర్ గారితో ఒప్పందం చేసుకుని దావోస్లో మేము నెలకొల్పుతున్నాము, భవిష్యత్తులో ఇంకా విస్తరిస్తారమని ఆ రోజే చెప్పారు వాళ్ళు. ఓకే, దానిలో భాగంగానే విస్తరణ జరిగింది తప్పితే ఈయన వెళ్ళి కొత్తగా సాధించింది లేదు. పోనీ ఈయన తీసుకొచ్చిన మిగతా కంపెనీలు ఏమైనా ఉన్నాయంటే వాటిల్లో కొన్ని సంస్థలు ఎట్లున్నాయంటే, వాళ్ళు ఆర్థిక సంవత్సరానికి 3 కోట్ల నష్టం చూపించుకున్న వాళ్ళు మన దగ్గర 4,500 కోట్లు పెట్టుబడి పెడతామంటారు. ఓకే, ఎవరైనా సరే చాలా చిన్న సామాన్య తర్కం ఆలోచించినా కూడా ఒక సంవత్సరంలో 3 కోట్ల నష్టం చూపించిన కంపెనీ తీసుకొచ్చి ఇక్కడ 4,500 కోట్లు పెట్టుబడి పెడుతుందంటేనే ఎవరైనా సరే సందేహపడతారు. మేము కూడా అట్లే తీసుకొస్తే నిజంగా తీసుకురండి. ఓకే, తీసుకొస్తే మేమేమి దాన్ని ఎవరైనా స్వాగతిస్తారండి. తెలంగాణ రాష్ట్రం యొక్క బాగు కోసమే కదా కేసీఆర్ గారు ఆ రోజు కొట్లాడింది. తెలంగాణ ప్రాంతం ఏర్పడితే ఇక్కడ ప్రజల స్థితిగతులు బాగుపడతాయి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే కదా ఆ రోజు ఆయన అంత తపనబడి ఈ రాష్ట్రం కోసం ప్రాణాలకు తెగించి కొట్లాడి సాధించింది. కాబట్టి ఈ రాష్ట్రం మంచిగా అవుతుంది, బాగుపడుతుంది అనుకుంటే తప్పకుండా సంతోషిస్తాం మేము. కానీ ఆ పేరుతోని డొల్ల కంపెనీలతో ఒప్పందాలు చేసుకునో, లేకపోతే కేవలం ఎన్నికల కోసమో, లేకపోతే నేను కూడా అందరిలాగే నేను కూడా సాధించేసిన అని చెప్పుకోనికో ఆ ప్రయత్నాలు చేస్తే మాత్రం తప్పకుండా దాన్ని ఎవరైనా సరే అనుమానాస్పదంగానే చూస్తారు. అంటే ఇందులో సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉందా సార్? సక్సెస్ రేట్ అంటే మేము అడుగుతున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గత సంవత్సరం వీళ్ళు 40,000 కోట్ల పైన పెట్టుబడులు సాధించినాం అన్నారు, ఎంఓఏలు చేసుకున్నాం అన్నారు. వాటిల్లో అసలు గ్రౌండ్ అయినాయి ఎన్ని? సంవత్సర కాలంలో కనీసం ఇక్కడ గుంతదవి భూమి పూజ చేసుకున్న కంపెనీలు ఎన్ని? పోనీ ఏదైనా కంపెనీ ఏర్పాటు చేసి ఉద్యోగం ఏమన్నా ఇచ్చిందా? కాబట్టి ఆ రకమైన కంపెనీలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే పోయిన సంవత్సరం మనం చూసినాం ఒక కంపెనీ, దాని పేరు గోధి ఇండియా. ఊరు లేదు, పేరు లేదు, వాళ్ళ మొత్తం స్టార్టింగ్ క్యాపిటలే కలిపేసి 1 కోటి చిల్లరు వాడు తీసుకొచ్చి నేను ఇక్కడ 8,000 కోట్లతో పెట్టుబడి పెడతా అంటాడు. అటువంటివన్నీ చూసినప్పుడల్లా అంటాం కదా, అరే ఎందుకు మభ్యపెట్టాల్సిన అవసరం ఏముంది, మీతో ఎంత అయిందో అంత చేయండి, కొత్త ఏమన్నా తీసుకురాగలిగితే తీసుకురండి. అంతే తప్పితే ఊకే సంఖ్యాపరంగా ఇట్లా పెంచేసి మేము ఇంత చేసినామని డాంబికాలు కొట్టి అది ఇక్కడ కాకపోతే ఊరికే ప్రజల ఖర్చు వృధా కదా. హైదరాబాద్ కంపెనీలతో ఒప్పందం చేసుకోవడం కోసం దావోస్ పోవాల్సిన అవసరం ఉన్నదా? రేవంత్ రెడ్డి గారు ఒప్పందం చేసుకున్న అత్యధిక కంపెనీలు 98% కంపెనీలు అన్నీ హైదరాబాదీయే. హైదరాబాద్ బేస్డ్ కంపెనీలతోని ఇప్పుడు మెగా లాంటి కంపెనీ ఉన్నది, హైదరాబాద్ బేస్డే కదా, దాంతో ఒప్పందం చేసుకొని దావోస్ పోవాల్సిన అవసరం ఉన్నదా? కాబట్టి అటువంటి కంపెనీలే 98% ఉన్నాయి, వాటితో ఒప్పందాలు ఇక్కడే చేసుకోవచ్చు, నువ్వు ఆడకు పోయి చేయాల్సిన అవసరం లేదు, డాంబికాలు పోవాల్సిన అవసరం లేదు. దీనిపైన మేము అనడం కాదు కదా, స్వయంగా ఆయన గురువు గారు చంద్రబాబు నాయుడు గారే అన్నారు కదా, దావోస్ అనేది ఇక్కడ కంపెనీలను తీసుకుపోయి అక్కడ ఒప్పందాలు చేసుకోవడానికి కాదు, అది నెట్వర్కింగ్ పెంచుకోవడానికి. అంతేగాని ఇక్కడ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడం కోసం వీళ్ళందరి డబ్బులతో అక్కడ తీసుకుపోయే అవసరం ఏమున్నది అనేసి అన్నారు. మేము కూడా అదే అంటున్నాం, అన్ని కోట్ల ప్రజాధనం నువ్వు వృధా చేయడం ఎందుకు, ఇక్కడే చేసుకుంటే అయిపోతుంది కదా, మీ ఇంటి కూతవేడు దూరంలోనే కదా ఈ కంపెనీలన్నీ ఉన్నాయి అనేసి మేము అన్నాం. అంటే దావోస్ వెళ్ళడం వల్ల తెలంగాణకి ఉపయోగం లేదు అని అంటారు, అంతేనా? ఇప్పటికైతే కనిపిస్తలేదు. ఒకవేళ నిజంగా తీసుకురాగలిగిన రోజు మా నాయకులు ఏమన్నారు కేటీఆర్ గారు, నిజంగా కనుక నువ్వు చెప్పినవి అన్నీ చేయగలిగితే మేమే సన్మానిస్తాం కదా. ఓకే, మాకు అటువంటి భేషజాలు లేవు, తెలంగాణకు మంచి జరుగుతుందంటే తప్పకుండా స్వాగతిస్తామండి.
మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా కోసం మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్.